మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు చికెన్ తెమ్మంటే తెచ్చారండి. కానీ బాయిలర్లోనే పుంజు మాంసం తెచ్చారు. పుంజు మాంసం అంటే మటన్ లెక్క ఎర్రగా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. కొంచెం ఉడకటానికి కూడా టైం పట్టింది. కానీ కూర అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ కూరని ఎలా చేశానంటే చికెన్ ముందు శుభ్రంగా కడిగేశాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ వేసి చికెన్లో రుచికి సరిపడంత అంటే కూరకు సరిపడంత ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టాను. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి. ఉప్పు పసుపు వేయటం వల్ల చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇక నీరంతా ఇనికిపోయే అంతవరకు మూత పెట్టి ఉంచుతాను. ఇలా చేయడం వల్ల నాన్ వెజ్ ఎప్పుడైనా సరే కొంచెం నీసు వాసన అన్నది వస్తుంది కదా, అలా రాకుండా ఉంటుంది. ఎందుకంటే అందుట్లో ఉన్న నీరంతా ఇంకిపోద్ది కదా, మనకి ఎక్కువగా ఆ స్మెల్ అన్నది తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు నీరంతా వచ్చేసింది, ఇంకిపోయింది. ఇందులోకి 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసాను. 3 టమాటాలు కూడా పొడవుగా కట్ చేసి వేసాను. ఇక ఇందులోకి మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి ఇలానే మసాలా వాడతాను. ఇక మసాలా ముద్ద వేసాను. మసాలా ముద్ద పచ్చివాసన పోయింది. 1 స్పూన్ కారం వేసి గరిటతో మొత్తం కలయి తిప్పేసి ముక్క మునిగే వరకు వాటర్ పోసేసి మూత పెట్టేశాను. మనకి ముక్క ఉడికింది అనుకున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే చికెన్ కూర రెడీ అయిపోయింది. కొంతమంది సిస్టర్లకు డౌట్, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా అక్క అని. తింటాను. శ్రావణ మాసం కార్తీక మాసం అని తినకుండా ఉండను. గురు శుక్రు శని ఈ 3 వారాలు మాత్రం నా జీవితం మొత్తం కూడా నాన్ వెజ్ తినను.